నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి వివిధ ప్రాంతాల నుంచి 15 మాస్టర్ ప్లాన్ రహదారులను కలపాలనేటువంటి దృఢ నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ మేరకు ఈ 15 మాస్టర్ ప్లాన్ రహదారులను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి వివిధ ప్రాంతాల నుంచి జాతీయ రహదారులను కలపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 15 మాస్టర్ ప్లాన్ రహదారులను పూర్తి చేయాలని ఈ యొక్క విశాఖ అభివృద్ధి కమిటీ అయితే తెలియజేసింది. ఇటీవల ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా పలువురు ఎమ్మెల్యేలు దీని మీద మాట్లాడారు. దీనిపై ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కారానికి ఈ అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో వివిధ ప్రాంతాల ప్రజలు కూడా ఈ నేషనల్ హైవే 16ను అనకాపల్లి పెందుర్తి జాతీయ రహదారిని చేరుకోవడానికి కూడా ఈ కనెక్టింగ్ రహదారులు అభివృద్ధి చేయాలని కోరినటువంటి విషయం తెలిసిందే. కొన్ని ప్రజెంట్ మాస్టర్ ప్లాన్ రహదారులుగా ప్రకటించింది. మరికొన్ని మాత్రం కొంతమేరకు పూర్తయ్యాయి. మరికొన్నిటిని భూసేకరణ జరగాల్సి ఉంది. ఇంకొన్ని భూమిని తీసుకోవాల్సింది ఉందని ఈ మేరకు అధికారులు కూడా వివరించారు. ఏది ఏమైనా ఈ రహదారులన్నింటినీ ఏడాదిలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కూటమి గవర్నమెంట్. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు మంత్రి లోకేష్, కమిషనర్, పురపాలక శాఖ మంత్రికి తదితరులు ఫోన్లు చేసి ఈ మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధిపై, పురోగతిపై అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు వారు చెప్పడం అయితే జరిగింది. ఈ మేరకు అధికారులు కూడా ఆ ప్రాంతాలను అయితే పరిశీలించారు. ఇప్పుడు తొలి ప్రాధాన్యతగా ఈ 15 మాస్టర్ ప్లాన్ యొక్క రహదారులు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ రహదారి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ మాస్టర్ ప్లాన్ రహదారులలో మొదటిది అవిడివరం BRTS జంక్షన్ నుంచి గండిగుండం సర్వే నెంబర్ ఉన్న మార్గం వరకు ఇది మొత్తం పొడవు 8 కిలోమీటర్లు. దీన్ని 60 మీటర్లు వెడల్పు చేయాలని భావిస్తున్నారు. పినగాడి, పెదగాడి ప్రాంతాల నుండి వేపగుంట మీదుగా ఈ జంక్షన్ వరకు ప్రయాణికులు వస్తుంటారు. ఇది విస్తరించే మార్గంలో అనకాపల్లి జాతీయ రహదారిని చేరుకుని ఆనందాపురం మీదుగా భోగాపురం విమానాశ్రయానికైతే చేరుకోవచ్చు. విశాఖ నగరం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు దీనిని విస్తరిస్తున్నారు. దీనిని R&B మరియు విశాఖ అభివృద్ధి కమిటీ సంస్థ అయితే కలిపి పర్యవేక్షిస్తున్నారు. ఇక రెండోది వచ్చేసి పెందుర్తి మండలం పినగాడి జంక్షన్ నుండి వేమంకుంట జంక్షన్ వరకు 45 మీటర్లు వెడల్పుగా మొత్తం 7.25 కిలోమీటర్ల పొడవుగా దీన్ని R&B వాళ్ళు చేపట్టబోతున్నారు. ఇక మూడోది వచ్చేసి పెందుర్తి మండలం వేపగుంట నుంచి ఈ యొక్క 24 మీటర్ల వెడల్పుల గ్రీన్ ఫీల్డ్ రహదారిని అయితే నిర్మిస్తారు. దీని పొడవు వచ్చేసి 6.05 కిలోమీటర్లు. ఇక నాలుగోది వచ్చేసి భీములి మండలం బిప్పాడ నుంచి విజయనగరం జిల్లాలోని పోలిపల్లి దిలీప్ రహదారి వరకు 24 మీటర్ల వెడల్పున రోడ్డును యొక్క 6.32 కిలోమీటర్ల పొడవును విస్తరిస్తారు. దీనికి అయ్యేటువంటి ఖర్చు మాత్రం ఈ దివీస్ భరించడానికి ముందుకు వచ్చింది. ఇక ఐదోది వచ్చేసి ఆనందపురం మండలం గండిగుండం జాతీయ రహదారి నుంచి ఈ యొక్క 24 మీటర్ల వెడల్పున రహదారిని నిర్మిస్తారు. దీని పొడవు వచ్చేసి 3.5 కిలోమీటర్లు. 18 మీటర్ల వెడల్పున ఇంకొక రహదారిని 6.4 కిలోమీటర్ల రహదారిని కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఆరోది వచ్చేసి భీములి మండలం వెల్లంకి ఇది దొరతోటకుంట నుంచి జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం సర్వే నెంబర్ వరకు 56 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి రహదారిని 60 అడుగుల మేర వెడల్పు చేస్తారు. దీని పొడవు వచ్చేసి 6.2 కిలోమీటర్లు. ఇక భీమిలి మండలం తగరపు వలస సర్వే నెంబర్ 26 నుండి మూలకుద్దు సర్వే నెంబర్ 17 వరకు ప్రస్తుతం ఉన్నటువంటి రహదారిని 45 కిలోమీటర్ల వెడల్పున 3 కిలోమీటర్ల పొడవుతో అభివృద్ధి చేస్తారు. ఇక 8వ వచ్చేసి భీములి మండలం నేరెళ్ల వలస సర్వే నెంబర్ 8 నుంచి దొరతోట వరకు తాళ్ల వలస సర్వే నెంబర్ 161 వరకు 20 మీటర్లు వెడల్పు చేస్తారు రోడ్డు. ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారిని 4 కిలోమీటర్ల పొడవున దీన్ని అభివృద్ధి అయితే చేస్తారు. 9వ మాస్టర్ ప్లాన్ రోడ్డు వచ్చేసి ఆనందపురం మండలం గంభీరం సర్వే నెంబర్ 125 అక్కడి నుంచి అదే గ్రామంలోని సర్వే నెంబర్ 9 మీదుగా జాతీయ రహదారి 18 మీటర్ల వెడల్పున 2.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వేస్తారు. ఇక భీమిలి మండలం బోయిపాలెం జంక్షన్ నుంచి పరదేశిపాలెం సర్వే నెంబర్ 11 నుంచి కాపులపోడు సర్వే నెంబర్ 302 మీదుగా
మంగసూరిపేట జంక్షన్ వరకు 3 కిలోమీటర్ల మేర కొంత ఈ యొక్క రోడ్డును 30 కిలోమీటర్ల వెడల్పు, మరికొంత రోడ్డును వచ్చేసి 18 మీటర్ల వెడల్పును అయితే అభివృద్ధి చేస్తారు. ఇక విశాఖపట్నం గ్రామీణ మండలం పరదేశిపాలెం సర్వే నెంబర్ 173 నుంచి భీమిలి మండలం కాపులుప్పాడు సర్వే నెంబర్ 329 తిమ్మాపురం జంక్షన్ వరకు 30 మీటర్ల వెడల్పు రోడ్డు చేస్తారు. దీన్ని 6.3 కిలోమీటర్ల పొడవున ఇటీవలే పూర్తి చేశారు సర్వే చేసి. ఇక విశాఖ గ్రామీణ మండలం శివశక్తి నగర్లో 18 మీటర్ల రహదారిని వచ్చేసి మారికపలస ఈ యొక్క విశాఖ అభివృద్ధి హరిత ప్రాజెక్టు వరకు ప్రస్తుత రహదారిని 12, 18, 24 మీటర్ల చొప్పున వెడల్పు చేసి అభివృద్ధి చేస్తారు. దీని పొడవు వచ్చేసి 1.7 కిలోమీటర్లు. ఇక విజయనగరం జిల్లా అయినాడ జంక్షన్ సర్వే నెంబర్ 8 నుంచి విజయనగరం రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ వరకు ప్రస్తుత రహదారి 24 మీటర్ల వెడల్పుతో ఉంది. దీన్ని చేస్తారు. దీని మొత్తం పొడవు వచ్చేసి 6.5 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తారు. ఇక 14வது వచ్చేసి దాకమరి సర్వే నెంబర్ 270 నుంచి మోపాడ మీదుగా భోగాపురం వరకు సవిరివిల్లి సర్వే నెంబర్ 133 వరకు 30 మీటర్ల వెడల్పు రోడ్డును చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారిగా దీన్ని 6.3 కిలోమీటర్ల పొడవున అభివృద్ధి అయితే చేస్తారు. ఇక ఆనందపురం మండలం గండిగూడి నుంచి విజయనగరం జిల్లా కొత్త వలస సర్వే నంబర్ 34 చింతలపాలెం యొక్క రాష్ట్ర జాతీయ రహదారి 135 అరకు రోడ్డు వరకు ప్రస్తుత రహదారి మరికొంత గ్రీన్ఫీల్డ్ రోడ్డు మొత్తం 24, 18 మీటర్ల వెడల్పున 9.9 కిలోమీటర్ల పొడవుతో దీన్ని అభివృద్ధి అయితే చేస్తారు. ఇక భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ప్రయాణం సులభతరం చేసేందుకు ఈ 15 మాస్టర్ ప్లాన్ రోడ్లకు నిధులు సమకూరుస్తుంది ఈ యొక్క విశాఖ అభివృద్ధి కమిటీ. ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఇప్పటికైతే చెప్పారు. వీటిలో 8 గ్రీన్ ఫీల్డ్ రహదారులు ఉన్నాయి. కంపల్సరీగా ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారుల్లో టోల్ ప్లాజాలు అనేవి నిర్మిస్తారనేది అర్థమవుతుంది. అది ఫ్రెండ్స్, ఈ ఏడాదిలోపు విశాఖ పరిధిలో భోగాశ్రమానికి చేరుకునేటువంటి 15 రోడ్ల మాస్టర్ ప్లాన్ల గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.